హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చెప్పుకోబోయే రెసిపీ కర్ణాటక స్పెషల్ బిసిబిలాబాత్. దీన్ని చేయడానికి ఏవేవో మసాలాలు వేయాలి అనుకుంటాం, కానీ మొన్న మసాలాను చూసారు కదండి. ఆ ఒక్క మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే బిసిబిలాబాత్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొన్న చేసిన నేను బిసిబిలాబాత్ మసాలా ఉంది కదా, అదే మసాలాతో ఈరోజు నేను బిసిబిలాబాత్ రెసిపీని కూడా పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం టైం కేటాయించినా కూడా రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మనం సోనా మైసూర్ బియ్యం తీసుకున్నా లేకపోతే రేషన్ బియ్యం తీసుకున్నా ఏదైనా కానీ 2 గ్లాసులు తీసుకోవచ్చు. అలాగే అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు కందిపప్పు, రెండు కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పప్పుకి 6 గ్లాసుల వరకు నీళ్ళను పోసాను. నీళ్లు పోసి మూత పెట్టి కుక్కర్ హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇంకా కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత ఇవ్వండి రైస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. కావాలి అనుకుంటే కాస్త పప్పును కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడకపెట్టుకున్న అన్నాన్ని పక్కకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకోవాలి. బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా 2 రెప్పల కరివేపాకు, అలాగే 3-4 ఎండుమిర్చిని కూడా వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇందులో 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగాయి అనుకున్నాక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 2 పిడుకుల వరకు వేరుశెనగ గుళ్ళను కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు ఆల్మోస్ట్ వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ సాంబారు ఉల్లిపాయలను కూడా వేస్తున్నానండి. చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, అవి 1 కప్పు వరకు వేసాను నేను. అంటే ఒక 10 నుంచి 12 వరకు వేసాను అనమాట. వేసి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ 50% ఫ్రై అయ్యాయి అనేంత వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడానికి నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వేయించేస్తున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, అలాగే 1 మీడియం సైజు పొటాటోను కూడా కట్ చేసి వేశాను. అలాగే మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చండి. 1 కప్పు వరకు మునక్కాడ ముక్కలను కూడా వేసి వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ 50% ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 50% వెజిటేబుల్స్ అన్నీ కూడా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టొమాటోస్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న పీసెస్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. నేను 10 నుంచి 15 మందికి సరిపడా చేస్తున్నానండి. అందుకని నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను. కారం వేశాక 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఆల్రెడీ రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు 6 గ్లాసులు పోసాం కదా, అది కాకుండా ఎసరును కూడా 6 గ్లాసుల వరకు పోసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్రోజన్ బఠానీని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు పచ్చి బఠానీ అయితే ముందు మనం వెజిటేబుల్ అన్నీ వేయించాం కదా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నిన్న ప్రిపేర్ చేసిన బిసిబిలాబాత్ మసాలా ఉంది కదండి, దీన్ని 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఈ మసాలాను వేసుకోవాలి. నేను చేస్తున్నది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 6-7 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. 2-3కి చేసినట్టయితే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి చిక్కటి పులుసును తీసి ఆ పులుసును కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి గరిటతోటి కలిపి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, 1/4 టీ స్పూన్ వరకు పంచదారను వేస్తున్నానండి. ఒకవేళ పంచదార వద్దనుకుంటే ఈ ప్లేస్లో మీరు ఒక చిన్న బెల్లం ముక్కనైనా కూడా వేసుకొని ఎసరిని తెరలకాగనివ్వాలి. ఇంకా ఈ ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని ఇందులోకి వేసుకొని ఎక్కడా ఉండలనేవి లేకుండా గరిటతోటి ఆ రైస్ అంతా కూడా ఈ ఎసరులో కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే మొన్నటి మసాలాని ప్రిపేర్ చేయడం చూసారు కదా, అది మసాలా అనేది ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఈ బిసిబిలాబాత్ని చేయడం అనేది చాలా ఈజీ అనమాట. చూసారు కదండి, మంచి కలర్లో మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ
బిసిబిల్లాబాత్ని ఉడకనివ్వాలి. నేనైతే 5-6 మినిట్స్ మాత్రమే ఉడకనిచ్చాను రైస్ వేసిన తర్వాత. ఎందుకంటే అంతకన్నా ఎక్కువసేపు ఉడికితే ఎసరనేది చిక్కబడిపోతే బిసిబిల్లాబాత్ గట్టిగా అయిపోతుందనమాట. అలాగే ఈ బిసిబిల్లాబాత్ గట్టిగా అవ్వకూడదు అంటే కాస్త పలచగా ఉన్నప్పుడు దించేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఇంకా ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని కూడా చల్లేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా కలర్ కానీ, కన్సిస్టెన్సీ కానీ చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి చల్లారిన తర్వాత కూడా పలచగానే ఉంటుంది. ఇంకా పైన మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కానీ, లేదు అంటే కారం బూందీ కానీ ఏదైతే అది మీకు నచ్చింది ఏదైనా కూడా వేసుకోవచ్చు. అలాగే నిన్న రెసిపీ చూసారు కదండీ! కారం బూందీ రెసిపీ అనేది నిన్నటి వీడియో అయితే అప్లోడ్ చేశాము. అది కూడా చూడొచ్చు. ఇంకా చూసారా ఎంత బావుందో కలర్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంక ఇవాల్టి రెసిపీ అయితే చూసారు కదండీ! ఇవాల్టికి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.